పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉత్తర బంగాల్లోని అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. బంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 62.18% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ దృష్ట్యా దాదాపు 2.5 లక్షల మంది సాయుధ బలగాలను మోహరించారు. బంగాల్లో రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ముర్షిదాబాద్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు హుమయూన్ కబీర్ పార్టీ ఏజేయూపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నవోడా నియోజకవర్గంలోని షిబ్ నగర్ గ్రామంలో పోలింగ్ బూత్ను సందర్శించేందుకు వెళ్లిన హుమయూన్ కబీర్ వాహనాన్ని టీఎంసీ మద్దతుదారులు అడ్డుకొని గో బ్యాక్ నినాదాలు చేశారు. కబీర్ బీజేపీ ఏజెంట్ అని అభివర్ణిస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు సమీపంలోని ఏజేయూపీ నేతలకు చెందిన వాహనాలపై దాడి చేశారు. కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. హుమయూన్ కబీర్ టీఎంసీ బహిష్కృత నేత. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టినప్పటి నుంచి హుమయూన్ కబీర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటర్లను బెదిరిస్తోందని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని కబీర్ ఆరోపించారు. గత రాత్రి నుంచి టీఎంసీ కార్యకర్తలు పోలీసులతో కలిసి బెదిరింపులు, ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు శాంతియుతంగా జరగాలి కానీ పోలింగ్ బూత్ల బయట ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని హుమయూన్ కబీర్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తోచిపుచ్చింది. మరోవైపు బీర్భూమ్లోని లాఖ్పూర్లో హింస చోటు చేసుకుంది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో అల్లర్లు జరుగుతున్నాయని వెళ్లిన తమ అభ్యర్థి సువేందుపై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పశ్చిమ బెంగాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయక్బార్ ప్రాథమిక పాఠశాలలోని బూత్ నంబర్ 79లో ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ భయం లేకుండా వచ్చి ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో రెండో విడతలో పోలింగ్ జరగనుంది.